నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. సుప్రీంకోర్టు తాజాగా ఒక దిశానిర్దేశం చేసింది, ఆదేశాలు జారీ చేసింది. అదేంటంటే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా ఆక్రమణల కూల్చివేత విషయంలో ఇష్టారాజ్యం వచ్చినట్లు వ్యవహరించకూడదు. ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ప్రధానంగా తెలంగాణలో. అక్కడే ఎందుకు జరుగుతుంది అని చూస్తే కనుక హైడ్రా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత ఎన్నో మార్పులు చేసుకుంటూ వస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దానిలో భాగంగానే హైడ్రా. దానికి ఒక టీంని ఏర్పాటు చేసి ఎవరైతే ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకున్నారో, చెరువులు ఆక్రమించుకున్నారో అది లిస్ట్ అవుట్ చేయటం, అక్కడ ఆ నిర్మాణాలను కట్టడాలను కూల్చివేయటం, ఇది హైడ్రా పని. ఇలాంటి సందర్భంలో గత 2 నెలల నుంచి విపరీతమైనటువంటి ఆరోపణలు హైడ్రా మీద వస్తున్నాయి. కావాలని చేస్తున్నారు, అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కూల్చివేత ఎందుకు చేస్తున్నారు అని. దీని మీదే కొంతమంది సుప్రీంకోర్టులో పిల్లేశారు. దానిపై సుదీర్ఘమైనటువంటి విచారణ జరిపి వాదనలు వినిపించినటువంటి 2 వర్గాలు దాన్ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు దిశానిర్దేశం చేసింది. చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది ఒక చర్చ జరుగుతుంది. చాలా ముఖ్యమైనటువంటి పాయింట్లు ఆయా రాష్ట్రాలకు ఇచ్చింది. అందులో ప్రధానమైనది ఏంటంటే ఎవరైనా సరే ఒకవేళ అన్నీ కరెక్ట్గా ఉండి ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ ఆ కట్టడాన్ని కానీ ఆ నిర్మాణాన్ని కానీ కూల్చివేస్తే దానికి సంబంధించినటువంటి అధికారుల జీతాలు కట్ చేయటం, ఆ బాధిత కుటుంబానికి ఇవ్వటం. చాలా దీని మీద హాట్ టాపిక్గా ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది, ముఖ్యంగా తెలంగాణలో. దానికి సంబంధించి అసలు ఏమి ఇచ్చింది సుప్రీంకోర్టు, ఎలాంటి దిశానిర్దేశం చేసింది అనేది మార్గదర్శకాలు ఒకసారి చూద్దాం. ముందస్తుగా నోటీసు ఇవ్వకుండా ఇళ్ల కూల్చివేతలు ప్రారంభించకూడదు. అధికారులు నోటీసులు ఇచ్చాక 15 రోజుల్లోగా లేదా స్థానిక మున్సిపల్ చట్టాలు నిర్దేశించిన సమయంలో స్పందించాల్సి ఉంటుంది. ఇలా చెప్తూ నోటీస్ జారీ చేయడానికి, రిజిస్టర్ పోస్టులు పంపడానికి, ప్రతిస్పందన స్వీకరించడానికి, షోకాజ్ నోటీసుల వివరాలు, ఇతర ఉత్తర్వుల కోసం పురపాలక సంఘాలు, మున్సిపల్ కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు 3 నెలల్లోగా ఒక డిజిటల్ పోర్టల్ సిద్ధం చేసుకోవాలి. అలాగే బుల్డోజర్ చర్యపై నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది జిల్లా మెజిస్ట్రేట్ చూడాలి. నిబంధనలు పాటించకుండా ఇల్లు భవనాలు కూల్చివేసే అధికారులపై చర్యలు తీసుకోవాలి. వ్యక్తిగతంగా విచారించాలి. ఏమాత్రం వారు ఆక్రమించుకున్నారని ఆ యొక్క వారిపై చర్యలు తీసుకుంటే, అంటే చర్యలు అంటే ఆ కట్టడాలను కానీ నిర్మాణాలను కానీ కూల్చివేయటం, అధికారులపై సంబంధిత స్టాఫ్పై కఠిన చర్యలు తీసుకోవాలి. లీగల్గా ముందుకు వెళ్ళాలి. అవసరమైతే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపండి. చాలా కీలకమైనటువంటి మార్గదర్శకాలు దిశానిర్దేశం చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి వేగవంతంగా ముందుకు వెళ్ళింది హైడ్రా అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడా కూడా తగ్గేదే లేదు అన్నట్లుగానే హైడ్రా వెళ్తుంది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టినటువంటి వారు ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటాం, మా పార్టీ వారని లేదు, అవతల పార్టీ వారని లేదని. సో ఇలాంటి సందర్భంలో కొంతమంది సుప్రీంకోర్టుని ఆశ్రయించడం, హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. దానికి సంబంధించే సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చింది ఈ యొక్క ఆదేశాలు. మరి ఏ విధంగా ముందుకు వెళ్తారు, ముఖ్యంగా ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి విధానం జరుగుతుంది. కానీ తెలంగాణలో మాత్రం హైడ్రా చాలా స్పీడప్ అయింది. దానికి సంబంధించి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని నియమించింది ప్రభుత్వం. దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి టీంలు ఎక్కడా కూడా ఉపేక్షించకూడదు. దానికి సంబంధించి నోటీసులు ఇచ్చినటువంటి వారం రోజుల్లోపే కూల్చివేత జరగాలి అనేది. దీనిలో భాగంగానే చాలామంది కాంగ్రెస్ నాయకుల కట్టడాలను కూడా నిర్మాణాలను కూడా కూల్చివేశారు. దానిలో భాగంగా మనకు తెలుసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు నివాసాన్ని కూడా కూల్చివేయడం జరిగింది.
సో ఇలాంటి సందర్భంలో మరి ఏ విధంగా మరి హైకోర్టు మరి ఏ విధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ యొక్క మార్గదర్శకాలను పాటిస్తుందా లేదా ఇప్పటి వరకు జరిగినటువంటి వాటిపై మరి న్యాయ పోరాటం చేస్తామేమని చెప్పి ఎవరైతే ఆ కోల్పోయినటువంటి వారు ఉన్నారో బాధితులుగా మనం చెప్పుకోవాలి వారిని. అంటే కొంతమంది ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోండి అని చెబుతూనే ఇటువంటి ముఖ్యమైనటువంటి దిశానిర్దేశం మార్గదర్శకాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. చూడాలి ఎలాంటి మార్పులు సమీకరణాలు జరుగుతాయనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం.